యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంప్ హాస్టల్ విద్యార్థి హిమేష్ ను షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న హిమేష్ కు అందుతున్న వైద్య సేవల గురించి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఆసుపత్రి వైద్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిమేష్ కు మెరుగైన సేవలు అందించాలని, ఎంతటి ఖర్చైనా భరిస్తానని ఈ సందర్భంగా ఆసుపత్రి యశోద హాస్పిటల్ డైరెక్టర్ పవన్ కుమార్ గోర్కంటికి మంత్రి లక్ష్మణ్ తెలిపారు. ఇదిలా ఉండగా పిడుగుపాటుతో తీవ్ర గాయాల పాలైన హిమేష్ ను మెరుగైన చికిత్స కోసం మంత్రి ఆదేశంతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం యాజమాన్యానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ 5 లక్షల రూపాయలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంప్ ఎస్సీ హాస్టల్ విద్యార్థి హిమేష్ పిడుగుపాటు ప్రమాదంలో గాయపడడం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హిమేష్ కు అండగా ఉంటామని, కలత చెందవద్దని హిమేష్ తల్లిదండ్రులకు మంత్రి లక్ష్మణ్ ధైర్యం చెప్పారు. ఎస్సీడీడీ అడిషనల్ డైరెక్టర్ సి శ్రీధర్, హాస్పిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపికృష్ణ, హైదరాబాద్ డీడీ ప్రవీణ్ రెడ్డి, ఏడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎట్లా రాష్ట్రంలో దేశంలో పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి కాబట్టి ఆ పొలంలో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వండి. కూడా